హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఒక విషయం మీతో షేర్ చేయాలి. రీసెంట్గా ఒక సంఘటన జరిగిందనమాట. సో దాని గురించి షేర్ చేస్తున్నాను. దానికి ఈ వీడియోకి లింక్ ఏంటి అంటే చెప్తానండి. వీడియో చూస్తే వింటే అంటే నేను చెప్పే వీడియో పూర్తిగా వింటే మీకు అర్థమైపోతుంది. నేను ఇప్పుడు లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్సెస్ ప్యాక్ చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, సో దానికోసమని లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే సమయానికి పనులు అవ్వకపోతే ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అది ఎలాగో నేను చూసిన సంఘటన బట్టి, నేను విన్న సంఘటన బట్టి నేను చెప్తాను. ఇంకొక విషయం కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, మన సమయానికి వాల్యూ ఇవ్వలేని వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది. మన సమయానికి విలువ లేనప్పుడు, మన ప్రయారిటీకి విలువ లేనప్పుడు మనం వాళ్ళని దూరంగా ఉంచితే కొన్ని సమస్యల నుంచి అయితే బయటపడచ్చు అన్నమాట. సో అదేంటి విషయంలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే నేను ఇంతకీ లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నానో చెప్పేస్తాను. బీరకాయ శనగపప్పు కర్రీ చాలా డిఫరెంట్ అంటే నా స్టైల్లో నేను వండుతాను. చాలా కమ్మగా ఉంటుంది. సో బీరకాయ శనగపప్పు కర్రీ, ఆనపకాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే లాస్ట్లో ఒక చిన్న రెసిపీ షేర్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ అంటే మనకి సినిమా థియేటర్స్లోని, షాపింగ్ మాల్స్లోని స్వీట్ కార్న్ మనం ఒక చిన్న కప్పు కొంటే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది కదా. సో అంత కాస్ట్ పడకుండా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేస్తున్నాను అనమాట. అది పిల్లలు లంచ్ బ్రేక్లో పెట్టాను. సో అది కూడా షేర్ చేస్తానండి. ఇంతకీ విషయం ఏంటి అంటే, రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అనమాట. కొంచెం దూరంలో ఉంటారు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. సడన్గా ఫోన్ కాల్లోని మాట్లాడుకుంటే ఫోన్ చేసాము. సడన్గా అనుకోకుండా ఫోన్ చేసుకుంటే తను చెప్పింది, నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది, కొద్దిగా హ్యాండ్ అది ఫ్రాక్చర్ అయ్యింది, బండి మించి పడిపోయాను అనేసి అన్నది. ఓ అవునా ఏంటి అని మొత్తం పలకరింపులు అయిపోయిన తర్వాత అసలు ఎలా అయ్యింది యాక్సిడెంట్ అది ఇది అని అంటే, కొద్దిగా పిల్లలకి ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ చేశారు, లంచ్ బాక్సెస్ ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు గాబరాగా వెళ్ళాను. ఆ గాబరాలో చూసుకోలేదు, నాదే మిస్టేక్, ఇలా పడ్డాను అనేసి అని అన్నది అనమాట. తన మిస్టేక్ వల్ల తనకి యాక్సిడెంట్ అయ్యింది. అయితే నేను అన్నాను, ఎందుకు అంత కంగారుగా ఎందుకు వెళ్ళావు అని అంటే, నేను వేరే ఒకరితోటి పక్కింటి వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉండిపోయాను. సో దాని వల్ల అందుకే కొద్దిగా లేట్ అయిపోయింది. పక్కింటిలో సంథింగ్ రిలేషన్స్ అనుకుంటా, రిలేషన్స్తో మాట్లాడుకుంటూ ఉండిపోయింది. దానివల్ల నా వంట లేట్ అయింది. వంట లేట్ అవ్వడం వల్ల ప్యాకింగ్ లేట్ అవ్వడం వల్ల పిల్లలు ఎక్కడ టైం దాటిపోద్దేటో అనేసి నేను కంగారుగా వెళ్ళాను. అందుకే యాక్సిడెంట్ అయ్యిందని అంటే, నాకు ఒక పక్క చాలా బాధ వచ్చేసింది, ఒక పక్క కోపం వచ్చేసిందండి. కోపం ఇద్దరి మీద వచ్చింది, బాధ కూడా మా ఫ్రెండ్కి అలాగ అయ్యింది కదా అనేసి బాధ అయ్యింది. ఎందుకు నా దీంట్లో నేనేం మాట్లాడతానంటే, ఈ సిచ్యువేషన్ మీద నేను ఎలా అనుకుంటాను అంటే, అనాలిసిస్ చేసుకుంటాను అంటే, ఎప్పుడు కూడా ఒక అరగంటకు ముందే ఎప్పుడు మనం ఉండాల్సిన టైం కంటే అరగంట ముందు, పోనీ అరగంట వద్దండి, అరగంట టైం వేస్ట్ అవుతుంది కదా, అట్లీస్ట్ 15 నిమిషాల ముందే ఉండాలండి. నేను ఎప్పుడు కూడా అలాగే నేను చేస్తాను. ఎప్పుడో ఒక 10% ఎప్పుడో మనం ఎలాగో మిస్ అవుతాం అనుకున్న టైంకి ఇవ్వగలిగేటట్టుగా, లేటుగా అప్పుడప్పుడు ఒక 5% ఎంతో లేటుగా ఇవ్వవలసి వస్తుంది, ఎంతో ఇబ్బంది కలిగితే. కానీ మ్యాక్సిమం డేస్లోని మ్యాక్సిమం మనం అరగంటకి ముందే ఇవ్వగలిగితే మనం వెళ్ళే దారిలో ఏదైనా అడ్డంకి రావచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక పావు గంట ముందు బయలుదేరామనుకోండి, ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేదా ఇంకేదో చెక్కింగ్, మనకి బళ్ళు లైసెన్స్ చూపించి మన ఇవి చూపించి మన అడుగుతారు, అవి చెక్కింగ్ అవ్వచ్చు, లేదా ఇంకెవరైనా మధ్యదారులు ఎవరైనా ఎదురు వచ్చి కాసేపు ఒక 5 నిమిషాలు మాట్లాడవలసి వస్తుంది, లేదా మనకు అర్జెంట్ ఫోన్ కాల్స్ రావచ్చు, అక్కడ మనం ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేయవలసి వస్తుంది. అలా ఏదో ఒక కారణం మీద మనకి ఎప్పుడు కూడా ఒక 15 మినిట్స్ టైం అనేది ముందుగానే ఎప్పుడు ప్రిపేర్గా ఉంచుకునేటట్టుగా స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకుంటే ప్రశాంతంగా రోజులు గడుస్తాయి అనేది. ఇది ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ఏ పని చేసినా సరే ఓ 15 నిమిషాల ముందే మనం ప్లాన్డ్గా ఉన్నట్టయితే, స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరగవు. ప్రశాంతంగా ఆరాంసే వెళ్తాము, ఆరాంసే పనులు పూర్తి చేసుకుని ఆరాంసే వస్తాం. నాకైతే అదే అనిపించిందండి. తను ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, తను ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కదా అనేసి.
సో నేను మరి తను నా ఏజే కాబట్టి నేను చెప్పాలని నేను అనుకోలేదు, తను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అలా మంచి చెప్పినా సరే చెడ్డగా అర్థం చేసుకునే రోజులు కదా. సో అందుకనే నేను ఓకే, ఇట్స్ ఓకే, సరేలే ఈసారి జాగ్రత్తగా ఉండు అనేసి ఇంకా ఫోన్ అది అవాయిడ్ చేసేసాను. ఇంక తర్వాత నేను ఒక విషయం చెప్తానండి, అంటే పర్సనల్గా నా ఒపీనియన్ ఇది. చాలామంది దగ్గర ఇది నేను విన్నాను, నేను కూడా కొన్ని సందర్భాల్లో నేను కూడా ఫేస్ చేశాను. అదేంటి అంటే, చాలామంది మన సమయానికి వాల్యూ ఇవ్వరు. కొంతమంది ఉంటారు, ఓకే నీకు పని ఉన్నట్టుంది కదా, ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తాయండి, అంతెందుకు మనకి రిలేటివ్స్ నుంచో ఫ్రెండ్స్ నుంచో ఇంకెవరో సంథింగ్ బ్లా 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 ఎవరెవరి దగ్గర నుంచో మనకు ఫోన్ కాల్స్ వస్తాయి. కొంతమంది ఎంత అలా మాటలు ఇంపార్టెంట్, నేను ఒక్క విషయం చెప్పనా, ఎంత ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అయినా, ఏ ఫోన్ కాల్ మాట్లాడినా ఇంపార్టెంట్ విషయాలు 5 నుంచి 10 నిమిషాలకు మధ్య మాత్రమే ఉంటాయి. ఎంత మాట్లాడుకున్నా దానికి ఒక ఇంపార్టెంట్ విషయం పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఎంత మాట్లాడుకున్నా సరే దానికి వెచ్చించే టైం 5 నుంచి 10 నిమిషాలు. 5 నిమిషాలు ఫినిష్ అయిపోద్ది కరెక్ట్గా మాట్లాడుకుంటే, లేదా దాన్ని ఇంకొంచెం ప్రొలాంగ్ చేస్తే 10 నిమిషాలు ఫినిష్ అయిపోద్ది. 10 నిమిషాలకు మించి మాట్లాడామంటే నాన్ సెన్స్ మాట్లాడుతున్నామని 100% రైట్ అండి. ఇది 100% రైట్. నాన్ సెన్స్ మాట్లాడతాం, ఇది ఒక్కటి బండ గుర్తు పెట్టేసుకొని ఆ 10 నిమిషాలు మనకి ఇంపార్టెంట్ మాటలు అయిపోయిన తర్వాత ఓకే ఫోన్ పెట్టేసేసి, లేదా ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కట్ చేసేసి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను చెయ్యాలి అనేసి మనం మన పనుల్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ నేను ఎవరిని అవాయిడ్ చేయమని నేను చెప్పటం లేదు. మన పనికి కూడా మనకి కూడా మన వర్క్స్కి కూడా మనం ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి. మొహమాటానికి వెళ్ళకూడదు. మొహమాటానికి వెళ్తే ఏదో సామెతలు ఉన్నాయిలేండి, అలా ఉంటుంది అనమాట. మనకే నష్టం. ఎదుటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాగే ముఖ్యంగా మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళకి మనలాంటి ఉంటుంది. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, నేను క్యారేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. వేరే వాళ్ళకి చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఇంకేదో ప్రిపేర్ చేసుకోవాలి. వేరే వాళ్ళకి పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఎవరికాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ టైంకి ఫ్రీగా ఉండొచ్చు కొంతమందికి, లేదా పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటారు, అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్, ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి మనకుండే ఇబ్బంది ఎదుటి వాళ్ళకి లేకపోతే వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే ఓకే. అర్థం చేసుకుని చాలామంది లేదు నీకు పిల్లలు ఉన్నారు కదా క్యారేజ్ కట్టు, లేదా నీకు పాప ఉంది కదా, లేదా బాబు ఉన్నాడు కదా వాడి కోసం చూడు, వాడికి ఏం కావాలో అని ఇలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అస్సలు మన టైంకి కానీ దీనికి కానీ విలువ ఇవ్వరు. మనం వదిలించుకుందాం అనుకున్నా వదలరండి. అలా ఏవో సోది మాటలు, ఏవేవో పనికిరాని మాటలండి. మనం టైం వృధా చేసే మాటలు అన్నెసెసరీ, మనకెందుకు ఉపయోగపడనివి. టైం వృధా మాత్రమే కదా, మనకి ఎందుకు ఉపయోగపడవు. ఇంకా చెప్పాలంటే ఆ మాటల వల్ల అనవసరమైన స్టఫ్ అంతా మన బ్రెయిన్లోని కూడుకుంటుంది. సో అలాంటి మాటల నుంచి మనం అవాయిడ్ చేయడం మంచిది. దానివల్ల చెడ్డేం రాదు, కొద్దిగా అవాయిడ్ పెరుగుతుంది. అవాయిడ్ అయినా పర్వాలేదండి. దీనివల్ల మన టైం సేవ్ అవుతుంది, మన బ్రెయిన్ సేవ్ అవుతుంది, మన ఎనర్జీ సేవ్ అవుతుంది. అన్నిటికీ మించి మన పనులు టైంకి అవుతాయి అన్నమాట. సో అది అలా చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ స్వీట్ కార్న్ ఏం చేశాను, స్వీట్ కార్న్ రెసిపీ అయితే షేర్ చేస్తానండి. ఇప్పుడు స్వీట్ కార్న్ రెసిపీ. ముందు స్వీట్ కార్న్ తీసి కొద్దిగా ఫ్రీజర్లో ఉంటాయి అన్నమాట. స్వీట్ కార్న్ ప్యాకెట్లు, కేజీ ప్యాకెట్ ఫ్రీజర్వి అమ్ముతారు, కేజీ 100 రూపాయలు. అది తెచ్చి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లోనే రకరకాల స్నాక్స్ అయితే మనం వండుకోవచ్చు. ఫస్ట్ స్వీట్ కార్న్తో ఈరోజు నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. రేపు ఎల్లుండి కొన్ని రెసిపీస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ అది ఫ్రీజర్ కదా, నీటిలో కాసేపు నానబెడితే అది గడ్డ కట్టుకున్నది కాస్త పోతుంది. నార్మల్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత నీటిలో వేడి నీళ్ళలో 10 నిమిషాలకు మించి ఉడకబెట్టకూడదు. 10 నిమిషాలు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ డ్రైన్ చేసి అస్సలు నీళ్ళే లేకుండా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ బౌల్లోని పెప్పర్ పౌడర్, షుగర్, బటర్ కానీ లేదంటే నెయ్యి అయితే భలే ఉంటుంది ఫ్లేవరు. నెయ్యి, సాల్ట్ ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేసి ఇంకా బాక్స్లో ప్యాక్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి సినిమా హాల్లోని ఇంకా బయట షాపింగ్ కాంప్లెక్స్లోని ఇవన్నీ కప్పు 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు పెట్టి అమ్ముతారు కదా. ఇంత కొంచెం ఇస్తాను. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా బాగా చేసుకోవచ్చు, చాలా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. సో అది చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ కూడా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా నా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. స్వీట్ కార్న్ ఇదిగో రెడీ అయిపోయింది. బీరకాయ శనగపప్పు కర్రీ, ఆనపకాయ ఫ్రై, టమాటా రసం చేసేసాను.
మా ఇంట్లోని కరివేపాకు అయిపోయిందండి. అందుకే ఏ కూరల్లో కూడా కరివేపాకు కనిపించట్లేదు. కానీ రెసిపీస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఎవరికైనా ఈ రెసిపీస్ షేర్ చేయాలనుకుంటే ఎప్పుడైనా సపరేట్గా నేను చేస్తాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసేస్తున్నాను. సో చెప్పాను కదండి, ఎప్పుడు ఏ పనులైనా సరే సమయానికి ఒక 10 నిమిషాల ముందే లేదా పావుగంట ముందే పూర్తి చేసుకొని వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, శాంతంగా వెళ్ళి మనం చేయాల్సిన పని కూడా సక్సెస్ఫుల్గా చేస్తాము. అలాగే మనకి ఏ ప్రమాదం జరగదు, ఆరామ్సే ఉంటాము. అలాగే మన సమయానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఇవ్వలేని వాళ్ళ కోసం మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రయారిటీ ఇవ్వండి. ఎదుటి వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి. అనవసరమైన విషయాలకి ఇవ్వద్దు. మన టైంని వేస్ట్ చేసుకోవద్దు. అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ముఖ్యంగా మొహమాటానికి వెళ్ళొద్దు. మొహమాటం వల్లే కొంతమందితో మనకి ఇష్టం ఉండదు. అమ్మో, నా టైం అనవసరంగా వేస్ట్ అవుతుంది, అనవసరంగా వీళ్ళ వల్ల నాకు పని ఆగిపోతుంది, అనవసరంగా వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అని అనుకున్నా సరే ఒక్కొక్కసారి మొహమాట పడతాం. మొహమాటం ఏమీ వద్దు. అవసరమైతే మీ పని కూడా వాళ్ళ మీద వేసేయండి. అప్పుడు వాళ్ళే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అంటే జోక్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తూ ఉండాలి. తప్పించుకోవాలంటే మార్గం అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. ఒక్కోసారి మనకున్న పనుల్ని నాకు కొద్దిగా హెల్ప్ చేస్తావా, ఇలా పని చేసుకుని మాట్లాడుకుందాం, ఇలా అలా అలా ఇలాగా ఏదో అనేసి అంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనల్ని అవాయిడ్ చేసేస్తారు. ఇంకా ఫోనుల్లో అంటారు, ఫోనుల్లో ఎక్కువసేపు మాట్లాడద్దు. ఎంత ఇంపార్టెంట్ పని అయినా 5 నుంచి 10 నిమిషాలకు మించి మాట్లాడితే అది నాన్ సెన్సే మాట్లాడుతున్నామని అర్థం. సో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. సో అది ఇవాళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.